ఈ సెషన్లో మనం మోషన్ ట్విన్ ద్వారా ఇంకా యానిమేటెడ్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేసి దీనికి మోర్ ఎఫెక్టివ్ యానిమేషన్ ఎలా సెట్ చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క క్లిప్కి మనం సెర్చ్ లైట్ని యాడ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ సెర్చ్ లైట్ క్రియేట్ చేసుకునే దానికోసం ఈ బిల్డింగ్స్ని ఆఫ్ చేస్తున్నాను. మరి కొత్త లేయర్ క్రియేట్ చేసుకుంటాను. ఈ కొత్త లేయర్కి నేను సెర్చ్ లైట్ 1 అని నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఇట్లా సర్కిల్ డ్రా చేయండి. దీనికి ఫిల్ కలర్ డార్క్ ఎల్లో ఇవ్వండి. ఇట్లా ఫిల్ చేయండి. తర్వాత సెట్ చేసినట్లు ఉండాలి కాబట్టి దీనికి లైన్స్ అటు ఇటు డ్రా చేశాను. క్లోజ్ చేశాను కూడా చివర్లో. క్లోజ్ చేసిన తర్వాత మనం ఫిల్ చేయొచ్చు కలర్. సో ఇప్పుడు లైట్ ఎల్లో కలర్ ఫిల్ చేయండి ఇక్కడ. రైట్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ టూల్ ద్వారా డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ. సో బార్డర్స్ని డిలీట్ బటన్ ద్వారా కీబోర్డ్లో ఉన్న డిలీట్ బటన్ ద్వారా డిలీట్ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత దీన్ని ప్లస్ షిఫ్ట్ క్లిక్ చేసి దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ టు సింబల్ లేదంటే F8 అన్నా కూడా సరిపోతుంది. కన్వర్ట్ టు సింబల్ సెర్చ్ 1 అని దీనికి నేమ్ ఇస్తున్నాను. రిజిస్ట్రేషన్ పాయింట్ ఈ కార్నర్ పెడతాను, లెఫ్ట్ సైడ్ కార్నర్. ఓకే. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ప్రాపర్టీస్లో కలర్ ఎఫెక్ట్ అని ఉంది. కలర్ ఎఫెక్ట్లో మీకు ఆల్ఫా తీసుకోండి. ఆల్ఫా అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మీరు క్రియేట్ చేయొచ్చు దీనికి. చూడండి, రైట్, ఆ విధంగా అన్నమాట ట్రాన్స్పరెన్సీ పెట్టచ్చు. తర్వాత మీరు ఈ యొక్క మిడిల్ పాయింట్ని తీసుకొని ఈ కార్నర్కి తీసుకురావాలి. సో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది, దాన్ని తీసుకొని కార్నర్కి ఇట్లా తీసుకురండి. టోటల్గా ఇట్లా ప్లేస్ చేయండి. సో ఇప్పుడు దీనికి మోషన్ ట్విన్ ప్లేస్ చేయాలి. ఇన్సర్ట్ మోషన్ ట్విన్. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో పెట్టున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి తీసుకురండి. మిడిల్కి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క సెర్చ్ లైట్ ఇలా ఇటు సైడ్కి మూవ్ కావాలి అనేది మనం ఏం అనుకుందాం. సో మీకు కావాలంటే దీన్ని కరెక్ట్గా ఎడ్జ్ దాకా కాకుండా ఇట్లా ప్లేస్ చేయండి. సో ఇప్పుడు ఇలా రావాలి అనుకుందాం. తర్వాత దీన్ని ఈ చివరికి తీసుకొచ్చినప్పుడు ఇది మళ్ళీ ఇటు సైడ్కి రావాలి, ఈ సెర్చ్ లైట్. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ప్లే చేసి చూడండి. రైట్, అట్లా కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఇంకాస్త. అలా అన్నమాట. వన్స్ ఈ యొక్క మోషన్ ట్విన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేయొచ్చు మనం. తర్వాత
ఇంకొక సెర్చ్ లైట్ని క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ ఇది క్రియేట్ అయింది కాబట్టి, ఎలా సింబల్ లాగా క్రియేట్ అయింది కాబట్టి, సో దీన్ని ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకొని సెర్చ్ లైట్ 2 అంటాను. సో ఇప్పుడు దీన్ని ఈ లేయర్లోకి ఇట్లా డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీరు ఆల్ఫా సెట్ చేసుకోండి. ఆల్ఫా సెట్ చేసుకున్న తర్వాత ఇదేటు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆన్లోనే ఉంది. సో దీన్ని ఈ కార్నర్ పాయింట్కి తీసుకురండి. సో ఈ యొక్క సెర్చ్ లైట్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా మార్చండి. దీనికి ఆపోజిట్లో అనమాట, ప్రీవియస్ దానికి ఆపోజిట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ సెర్చింగ్ 2 మీద ఉన్నారు మీరు. మరి దీనికి మనం ఇప్పుడు మోషన్ ట్విన్ సెట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మిడిల్లోకి ఇట్లా వచ్చినప్పుడు ఇదేం కావాలి, ఇటు సైడ్కి రావాలి. మరి చివరికి వచ్చినప్పుడు ఏం కావాలి, ఇది ఇటు సైడ్కి రావాలి, ఆపోజిట్ పొజిషన్స్లో అనమాట. సో ఇప్పుడు ప్లే చేయండి. రెండు సెర్చ్ లైట్స్ ఇట్లా ఆపోజిట్ ఫామ్లో మూవ్ అవుతాయి. ఇప్పుడు బిల్డింగ్ని ఆన్ చేయండి. నౌ ప్లే. మన సెర్చ్ లైట్స్తో కూడిన యానిమేషన్ కంప్లీట్గా రావడం జరిగింది. సో ఈ యొక్క ఫ్రేమ్స్ని వాటిని అడ్జస్ట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ దాకా రావాలి మీకు అనేది. ఓకే, ఈ విధంగా మనం డిఫరెంట్ వేస్లో యానిమేషన్ని సెట్ చేసాం.